హాయ్ హలో నమస్తే. నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు రఘుదేపాక ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు నుండి మన రఘుదేపాక ఆన్లైన్ క్లాసెస్లో ప్రతిరోజు కూడా ఇండియనిస్ట్కి సంబంధించిన ప్రతి అంశాన్ని ఇట్లా ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క విన్నపం. ముఖ్యంగా మన జీనియస్ పబ్లికేషన్ నుండి అలాగే జీనియస్ ఆన్లైన్ నుండి మరొక నూతన ఛానల్ రావడం జరిగింది. ఇందులో ప్రతిరోజు కూడా ఇండియనిస్ట్ అయితేంది, తెలంగాణిస్ట్ అయితేంది, తెలంగాణ మూవ్మెంట్ అయితేంది, అటు ఏపీ హిస్టరీ అయితేంది, ఈ 4 హిస్టరీకి సంబంధించిన 4 సబ్జెక్టులను ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఈరోజు వచ్చేసి మనం సబ్జెక్టులోకి వెళ్దామండి. ఈరోజు ఇండియనిస్ట్కి సంబంధించి భారతదేశ ఆక్రమణ, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, భారతదేశ ఆక్రమణ. భారతదేశాన్ని ఐరోపా వారు ఎలా ఆక్రమించారు, ముఖ్యంగా బ్రిటిష్ వారు ఎలా ఆక్రమించారు, ఈ ఆక్రమణలో భాగంగా ముఖ్యంగా ఏ యుద్ధాల ద్వారా ఎలాంటి యుద్ధాలను ప్రదర్శించి ముఖ్యంగా ఈ యొక్క ఆక్రమణకు చేపట్టారు, అంతేకాకుండా బ్రిటిష్ పాలనలో భాగంగా తీసుకొచ్చిన పాలసీల ద్వారా ఎలాంటి పాలసీలు ప్రవేశపెట్టి భారతదేశాన్ని ఆక్రమించారు అనే అంశాలపై స్పష్టమైన వివరణ ఇవ్వడం జరుగుతుంది. భారతదేశానికి కేవలం వ్యాపార రీత్యా వచ్చినటువంటి యూరోపియన్స్ భారతదేశంలో గల సహజ సంపదపై మరియు ఇక్కడ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజుల అనుమతితోటి భారతదేశంలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్న ఈ ఆంగ్లేయులు, ముఖ్యంగా ఐరోపా వారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజుల రాజకీయ అస్థిరతను, ఆ రాజుల మధ్య ఉన్నటువంటి బలహీనతలను ఆసరగా చేసుకునే గమనిస్తూనే భారతదేశాన్ని వివిధ దశల ద్వారా భారతదేశాన్ని ఆక్రమించడం జరిగింది. ఆ యొక్క ఏ దశలలో ఏ ప్రాంతాన్ని ఆక్రమించారు అనే విషయాలపై స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. వీరు వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి యూరోపియన్స్ ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అయితేంది, ఇలాగే కుతుబ్ షాల కాలంలో అయితేంది, అటు విజయనగర సామ్రాజ్య కాలంలో అయితేంది, కేరళ ప్రాంతాన్ని పరిపాలించేటప్పుడు కాలికట్ రాజు జమేరియన్ యొక్క అనుమతితోటి వీరు కేవలం వ్యాపార నిమిత్తమే రావడం జరిగింది. వచ్చినటువంటి ఇక్కడ స్థానిక రాజుల యొక్క బలహీనతలు, అస్థిరతను, ముఖ్యంగా రాజకీయ అస్థిరతను గమనిస్తూనే ఈ ప్రాంతాలపై ఒక ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ముఖ్యంగా ఆంగ్లో ఫ్రెంచి వారు, ముఖ్యంగా బ్రిటిషర్స్ అండ్ ఫ్రెంచి వారు భారతదేశ ఆక్రమణకు పాల్పడినారు. ముఖ్యంగా ఈ ఫ్రెంచి వారిని అంతమొందించి వాందవాస్ యుద్ధంలో వీరు ముఖ్యంగా భారతదేశ ఆక్రమణకు పాల్పడడం జరిగింది. మరి భారతదేశ ఆక్రమణలో ముఖ్యమైన ఆక్రమణలు ఏమైనా ఉన్నాయంటే, ఒక సైడ్ కర్ణాటక ప్రాంతాన్ని వీళ్ళు మొట్టమొదటిసారిగా కర్ణాటక ప్రాంతంపై ఆధిపత్యాన్ని చెలాయించి 1763లో ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఎవరు? బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. కర్ణాటక ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బెంగాల్ ప్రాంతం ఆనాడు పశ్చిమ బెంగాల్తోనూ బీహార్తోనూ అంతేకాకుండా అటు అస్సాం రాష్ట్రంతోనూ, అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్లో అంతర్భాగం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలతోటి ఆనాటి బెంగాల్ ఉండేది. ఈ బెంగాల్ ప్రాంతాన్ని 1764లో బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఆ తదనంతరము ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మైసూరు ప్రాంతాన్ని 1799లో ఈ మైసూరు ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. మైసూరు ప్రాంతాన్ని. ఆ తదనంతరము ఈ అంతర్భాగంగా ఉన్నటువంటి అతిపెద్ద ప్రాంతం, ఆ కాలంలో ఉన్నటువంటి ఈ అతిపెద్ద ప్రాంతం ఏంటిదంటే మరాఠా ప్రాంతం. ఈ మరాఠా ప్రాంతాన్ని వీళ్ళు ఏం చేశారంటే 1818 నాటికి బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యంలో ఆంగ్లేయులు ఈ యొక్క ప్రాంతాన్ని విలీనం చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ సింధు ప్రాంతం, ఆనాటు ఇటు పాకిస్తాన్ తోటి ఇటున్నటువంటి పాకిస్తాన్ ఆనాటి పంజాబ్ ప్రాంతంలో భాగంగా ఉన్నటువంటి ఈ సింధు ప్రాంతము, అంతేకాకుండా ఇటున్నటువంటి ఈ యొక్క సింధు ప్రాంతాన్ని వీళ్ళు 1849లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పాత పంజాబు ఇటున్నటువంటి పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతాన్ని
వీళ్ళు ఆంగ్లో సిక్ యుద్ధాల ద్వారా ఆంగ్లో పంజాబ్ సిక్ యుద్ధాల ద్వారా ఏం చేసిందంటే దీన్ని 1849లో బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. సింధు ప్రాంతాన్ని 1843 ఈ యొక్క పంజాబ్ ప్రాంతాన్ని 1849, ఈ అవధ్ ప్రాంతాన్ని 1856లో ఈ ప్రాంతాన్ని విలీనం చేయడం జరిగింది, బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. అంతేకాకుండా భారత్తో అఖండ భారత్లో అంతర్భాగంగా ఉన్నటువంటి ఆనాటి ప్రాంతాలైనటువంటి ఈ యొక్క నేపాల్ ప్రాంతాన్ని, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బర్మా, అప్పుడు మయన్మార్ అనేది బర్మాగా ప్రసిద్ధి చెందింది, అంతేకాకుండా ఇటున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని వీళ్ళు చేపట్టిన యుద్ధాల ద్వారా, ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాన్ని ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రాంతాన్ని ఆంగ్లో నేపాల్ యుద్ధాల ద్వారా బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బర్మా ప్రాంతాన్ని ఆంగ్లో బర్మా యుద్ధాల ద్వారా ఈ అఖండ భారత్లో విలీనం చేయడం జరిగింది. అఖండ భారత్ అనగా ఈ అఖండ భారత్లో అంటే అంతర్గతంగా ఉన్న ప్రాంతాలను బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. మరి ఎలా విలీనం చేశారని చూస్తే, మొట్టమొదటిసారిగా మనం ఏం చెప్పుకుంటున్నాము, మొదటి ప్రాంతం వచ్చేసి కర్ణాటక ప్రాంతాన్ని వీళ్ళు ఆక్రమించారు. ఎప్పుడు ఆక్రమించారు? 1763 అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ ప్రాంతము. ఈ బెంగాల్ ప్రాంతాన్ని ఎప్పుడని చెప్పుకున్నాము? 1764 అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మైసూరు ప్రాంతాన్ని ఎప్పుడని చెప్పుకున్నాము? ఈ మైసూరు ప్రాంతాన్ని 1799 అని చెప్పుకున్నాం. 1799 అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మరాఠా ప్రాంతం. ఈ మరాఠా ప్రాంతాన్ని ఎప్పుడని చెప్పుకోవడం జరిగింది? ఈ మరాఠా ప్రాంతాన్ని 1818 అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ సింధు ప్రాంతాన్ని ఎప్పుడని చెప్పుకున్నాం? సింధు ప్రాంతాన్ని 1843 అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మరాఠా ప్రాంతాన్ని ఎప్పుడని చెప్పుకోవడం జరిగింది? ఈ మరాఠా ప్రాంతాన్ని ఎప్పుడని చెప్పుకోవడం 1849 అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అవధ్ ప్రాంతం. ఈ అవధ్ ప్రాంతం ఎప్పుడని చెప్పుకోవడం జరిగింది? అవధ్ ప్రాంతాన్ని 1856 అని చెప్పుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ప్రాంతాలను ఎలా ఆక్రమించారంటే, ఈ ప్రాంతాలను బ్రిటిష్ వారు ముఖ్యంగా యుద్ధాల ద్వారా, అంతేకాకుండా బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార ఒప్పందం, ఈ యొక్క సైన్య సహకార ఒప్పందాన్ని లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా డలసీ తీసుకొచ్చినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఆధారంగా భారతదేశంలో ఈ రాజ్యాలను ఆక్రమించడం జరిగింది. ఈ కర్ణాటక ప్రాంతాన్ని 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాల ద్వారా ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఎప్పుడు? 1763లో అని చెప్పుకోవడం జరిగింది. రైట్. ఈ బెంగాల్ ప్రాంతాన్ని ముఖ్యంగా ప్లాసీ యుద్ధము, బాక్సార్ యుద్ధం ద్వారా 1764లో ఈ బెంగాల్ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ మైసూర్ ప్రాంతాన్ని, ముఖ్యంగా ఈ మైసూర్ ప్రాంతాన్ని అప్పటి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ పరిపాలించేవారు. వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళకును ముఖ్యంగా బ్రిటిష్ వారికి జరిగిన యుద్ధాలనే ఆంగ్లో మైసూరు యుద్ధాలు అంటారు. మొత్తం 4 ఆంగ్లో మైసూరు యుద్ధాలు జరిగినాయి. ఈ 4 ఆంగ్లో మైసూరు యుద్ధాల ద్వారా 1799 నాటికి మైసూరు ప్రాంతాన్ని కూడా ఈ యొక్క బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఆ తదనంతరము ఈ యొక్క మైసూరు వంశాన్ని వడయారు వంశస్థులు పరిపాలించారు. ఇది ఒక చిన్న ప్రాంతాన్ని ఏర్పడేసి బ్రిటిష్ వారు ఈ యొక్క ప్రాంతాన్ని వడయారు వంశస్థులకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దీనిని 4 ఆంగ్లో యుద్ధాల ద్వారానే కాకుండా ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో చివరిగా దీన్ని సైన్య సహకార ఒప్పందం ద్వారా ఈ యొక్క మైసూరు ప్రాంతాన్ని కూడా ఆక్రమించడం జరిగింది. యుద్ధాలే కాకుండా సైన్య సహకార ఒప్పందం ద్వారా మైసూరు ప్రాంతాన్ని కూడా విలీనం చేయడం జరిగింది. నెక్స్ట్ మరాఠా యుద్ధాలు. ఈ మరాఠా యుద్ధాలను చూసినప్పుడైతే నెక్స్ట్ మరాఠా ప్రాంతం, ఇది పంజాబ్ కదా, ఇది పంజాబ్. ఈ మరాఠా ప్రాంతాన్ని ముఖ్యంగా వీళ్ళు ఏం చేసిందంటే 3 జరిగినటువంటి ఆంగ్లో మరాఠా యుద్ధాల ద్వారానే కాకుండా ఈ ప్రాంతాన్ని సైన్య సహకార ఒప్పందాన్ని అవలంబించి ఈ మరాఠా ప్రాంతాన్ని ఇది బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత మరాఠా ప్రాంతం తర్వాత సింధు ప్రాంతాన్ని ముఖ్యంగా ఇక రష్యా ఆక్రమిస్తున్న భావంతో ఈ ప్రాంతాన్ని సైనిక సహకార ఒప్పందంలో భాగంగా ఈ యొక్క ప్రాంతాన్ని
సింధు ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ పంజాబ్ ప్రాంతం. ఈ పంజాబ్ ప్రాంతాన్ని రెండు ఆంగ్లో సిక్ యుద్ధాల ద్వారా లాస్ట్ చివరి యుద్ధమైన 1849లో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం తర్వాత దీన్ని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేస్తూనే దీన్ని చివరిగా ఈ యొక్క ప్రాంతాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతము, ముఖ్యంగా సైనిక సహకార ఒప్పందము, మూడు యుద్ధాల ద్వారా ఈ ప్రాంతాన్ని చివరిగా భారతదేశంలో అంటే మామూలుగా 1849లో విలీనం చేయడం జరిగింది. చివరి ప్రాంతమైన అవధ్ ప్రాంతం 1856లో ఈ ప్రాంతాన్ని డల్హౌసీ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి డల్హౌసీ గారు ఏం చేశారంటే 1856లో ఈ ప్రాంతాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. విలీనం చేస్తూ దీంతో భారతదేశ ఆక్రమణ జరగడం జరిగింది. మరి ఖాళీగున్న ప్రాంతం ఏంటంటే హైదరాబాద్ సంస్థానం. ఈ హైదరాబాద్ సంస్థానం ఈ యొక్క సంస్థానాన్ని స్థాపించింది ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. ఈ యొక్క ఆసఫ్జాహీ రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. ఇతను ఏం చేశాడంటే బ్రిటిష్ వారితోటి స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు. అందుచేత బ్రిటిష్ వారితోటి వీరికి పరిపాలన పరంగా ముఖ్యంగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయని చెప్పుకోవచ్చును. అయితే ఇంకో విషయం ఏంటంటే మొఘల్స్ కాలంలో బ్రిటిష్ ఇండియాలో ఈ ప్రాంతాలు ఇప్పుడు మనం మొదటి ప్రాంతం అని చెప్పుకునేది బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగమైన ప్రాంతం ఈ కర్ణాటక ప్రాంతం అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ బెంగాల్ ప్రాంతం అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతమే హైదరాబాద్ సంస్థానము. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతమే అవధ్ ప్రాంతము. ఈ ప్రాంతాలను ఎలా ప్రారంభించారు? ఈ మొఘల్స్ కాలంలో ఈ యొక్క నాలుగు రాజ్యాలు కూడా ఆవిర్భావం జరిగింది. 1707లో మొఘల్స్ చివరి చక్రవర్తి అంటే గొప్ప రాజులలో గొప్ప మొఘల్స్ అని ఉండడం జరిగింది. తొలి మొఘల్స్ మలి మొఘల్స్ అని ఉండడం జరిగింది. బాబర్ కాలం నుండి ఈ యొక్క ఔరంగజేబ్ కాలం వరకు ఉన్నటువంటి కాలాన్ని తొలి గ్రేటర్ మొఘల్స్గా పేర్కొంటారు. 1707 సంవత్సరంలో ఔరంగజేబ్ మరణంతో భారతదేశంలో ఒక 4 స్వతంత్ర రాజ్యాల ఆవిర్భావం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈ యొక్క ఔరంగజేబ్ మరణం తర్వాత వచ్చినటువంటి మలితర మొఘల్స్ అందరూ కూడా బలహీనులు కావడంతో కొంతమంది ఉన్నటువంటి స్థానిక రాజ్యాలు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకొని పరిపాలన చేపట్టాయి. అందులో మొదటి ప్రాంతమే కర్ణాటక ప్రాంతము. ఈ యొక్క కర్ణాటక ప్రాంతాన్ని సాదతుల్లా ఖాన్ అనే వ్యక్తి ఈ యొక్క స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ సంస్థానాన్ని హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. అంతేకాకుండా బెంగాల్లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే ముర్షిద్ కులీ ఖాన్ ఈ యొక్క ప్రాంతాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత అవధ్ ప్రాంతాన్ని అవధ్లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే సాదత్ అలీ. ఈ 4 రాజ్యాలు గురించి చెప్పుకుందాం. బ్రిటిష్ వారు ఆక్రమించిన మొదటి ప్రాంతంగా మనం కర్ణాటక ప్రాంతం చెప్పుకోవడం జరిగింది. బ్రిటిష్ వారు ఆక్రమించిన మొదటి రాష్ట్రంగా బెంగాల్ రాష్ట్రం అనేది చరిత్రలో ప్రసిద్ధిగాంచాయి. చివరి ప్రాంతంగా అవధ్ ప్రాంతం అని చెప్పుకోవడం జరిగింది 1856. దీనిని ఎలా ఆక్రమించారంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఆధారంగా ఆక్రమించారని చెప్పుకోవడం జరిగింది. మరి సాదతుల్లా ఖాన్ ఎవరు? మరి కర్ణాటక ప్రాంతాన్ని వాళ్ళు ఎలా ఆక్రమించారు? ఇది బ్రిటిషర్స్ అనే విషయాన్ని చూద్దాం. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు ప్రారంభం కావడానికి దోహదచేసిన పరిస్థితులు ఏంటో చూద్దాం ఒకసారి. ఓకేనా? రైట్. ఐరోపా వారు భారతదేశంలోని అనేక రాజ్యాలను యుద్ధాల ద్వారా వాళ్ళు తీసుకొచ్చిన పాలసీల ద్వారా ముఖ్యంగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం, సైనిక సహకార ఒప్పందం అనే పాలసీలు తీసుకొచ్చి భారతదేశంలోని అనేక రాజ్యాలను బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఈ బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడానికంటే ముందు 4 రాజ్యాలు ఆ రాజ్యాలు ఎలా ఆవిర్భావం జరిగాయి, ఈ యొక్క రాజ్యాలు ఎలా ఆవిర్భావం జరిగాయి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ కర్ణాటక ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఇండియాలో కర్ణాటక ప్రాంతాన్ని విలీనం చేయడం జరిగింది. ఇది
1763 అని చెప్పుకోవడం జరిగింది. మరి కర్ణాటక ప్రాంతాన్ని, ఈ కర్ణాటక రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, అలాగే బెంగాల్ ప్రాంతాన్ని ఎవరు స్థాపించారు, అలాగే అవధ్ ప్రాంతాన్ని ఎవరు స్థాపించారు, ఈ నిజాం ఉల్ ముల్క్ ఆధ్వర్యంలో ఐదవ సంస్థానం ఎప్పుడు ఏర్పడింది అనే విషయాలపై స్పష్టత ఉండాలి అభ్యర్థులకి. 1707 సంవత్సరంలో ఔరంగజేబ్ మరణం జరిగింది. బాబర్ నుండి ఔరంగజేబ్ వరకు ఉన్నటువంటి పరిపాలకుల్ని గ్రేట్ మొఘల్స్గా పేర్కొంటారు. ఈ గ్రేట్ మొఘల్స్లలో చివరి వాడైన అయినటువంటి ఔరంగజేబు 1707 సంవత్సరంలో మరణించడం జరిగింది. ఇతని మరణం తర్వాత భారతదేశంలో 4 గొప్ప రాజ్యాల ఆవిర్భావం జరిగింది. అది ఒకటి కర్ణాటక రాజ్యము, ఒకటి హైదరాబాద్ రాజ్యము, 3 బెంగాల్ రాజ్యము, 4 అవధ్ రాజ్యము. ఈ కర్ణాటక రాజ్యాన్ని సాదతుల్లా ఖాన్ ఇక్కడ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించగా, హైదరాబాద్ రాజ్యంలో నిజాం ఉల్ ముల్క్ ఇక్కడ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. బెంగాల్ ప్రాంతంలో ముర్షిద్ కులీ ఖాన్ ఇక్కడ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించగా, అవధ్లో సాదత్ అలీ అనే వ్యక్తి ఇక్కడ స్వతంత్రీకరించడం జరిగింది. ఈ 4 రాజ్యాల ఆవిర్భావంతో ఇదే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిషర్స్ వీటిపై కన్నుపడింది. కేవలం వ్యాపారం కోసం వచ్చినటువంటి ఆంగ్లేయులు, బ్రిటిషర్స్ భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజుల బలహీనతలను, రాజకీయ అస్థిరతను ఊహించుకొని గమనించినటువంటి ఆంగ్లేయులు భారతదేశంలో అనేక రాజ్యాలపై కన్నుపడడం జరిగింది. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా వీరు కర్ణాటక ప్రాంతాన్ని ఆక్రమించారు అని చెప్పుకోవడం జరిగింది. సెకండ్ వచ్చేసి బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. 3వ ప్రాంతం వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మైసూర్ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఏది 1799 అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరాఠా ప్రాంతాన్ని, ఇదంతా మరాఠా ప్రాంతం, ఈ ప్రాంతాన్ని 1818లో ఈ యొక్క ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సింధు ప్రాంతాన్ని 1843లో ఈ సింధు ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతాన్ని 1849లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో వాళ్ళు విలీనం చేయడం జరిగింది. చివరిగా అవధ్ ప్రాంతాన్ని వీళ్ళు 1856లో విలీనం చేయడం జరిగింది. రైట్. అయితే ఏ ప్రాంతాన్ని ఎలా వీళ్ళు విలీనం చేశారనే విషయాలపై స్పష్టత ఉండాలి అభ్యర్థికి. ఈ కర్ణాటక ప్రాంతాన్ని కేవలం యుద్ధాల ద్వారానే ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం ఉంటున్నాం కదా, ఈ హైదరాబాద్ రాష్ట్రం అనేది ఆ కాలంలో వీళ్ళు బ్రిటిష్ వారితోటి స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించారు కాబట్టి ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకోలేదు. అంతేకాకుండా ఇక్కడ జునాగఢ్ అనే ప్రాంతం కూడా వీళ్ళు కూడా ఇది ఒక చిన్న సంస్థానంగా ఉండేది, ఇది కూడా వాళ్ళు అంత ప్రత్యేక దృష్టి పెట్టలేదు కాబట్టి దీన్ని ఆక్రమించుకోలేదు. ఈ కాశ్మీర్ అనే ప్రాంతము తర్వాత చెప్తా, ఇది సిక్కు ఆంగ్లో యుద్ధాలు వచ్చినప్పుడు ఆ విషయం గురించి చెప్తాము, అది కూడా ప్రాంతాన్ని ఆక్రమించుకోలేదు. రైట్. తర్వాత ఎవరికి అమ్మారనే కాశ్మీర్ విషయంలో స్పష్టత ఇస్తాను. అయితే మొట్టమొదటిగా కర్ణాటక ప్రాంతాన్ని ఆక్రమించారు వీళ్ళు. ఓకేనా. ఈ యొక్క ప్రాంతాన్ని కేవలం యుద్ధాల ద్వారా మాత్రమే దీన్ని ఆక్రమించారు. తర్వాత బెంగాల్ ప్రాంతాన్ని కూడా కేవలము వీళ్ళు జరిపిన బ్రిటిష్ వారికును ఇక్కడ బెంగాల్ రాజ్యానికి చెందిన పాలకుల చేత కేవలం యుద్ధాల ద్వారా ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఇక్కడ ప్లాసీ యుద్ధము, బాక్సార్ యుద్ధము, ఈ యొక్క యుద్ధాలతోనే ఈ యొక్క ప్రాంతము భారత్లో విలీనం కావడం జరిగింది, బెంగాల్ ప్రాంతం అనేది. నెక్స్ట్ మైసూర్ ప్రాంతం కూడా, ఈ మైసూర్ ప్రాంతాన్ని ఏం చేసిందంటే యుద్ధాల దారి ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. అంతేకాకుండా చివరి వడయార్ వంశస్థుల ఆధీనంలోకి మైసూర్ ప్రాంతం వెళ్ళిన తర్వాత దీన్ని సైన్య సహకార ఒప్పందం ద్వారా భారత్లో విలీనం చేయడం జరిగింది. ఇది ఈ యొక్క మైసూర్ ప్రాంతాన్ని సైన్య సహకార ఒప్పందం ద్వారా వడయార్ వంశస్థుల్లోకి ఈ యొక్క ప్రాంతం వెళ్ళిన తర్వాత దీన్ని సైన్య సహకార ఒప్పందం ద్వారా భారత్లో విలీనం చేయడం జరిగింది. నెక్స్ట్ మరాఠా ప్రాంతం. ఈ మరాఠా ప్రాంతాన్ని చూసినట్లయితే ఈ మరాఠా ప్రాంతాన్ని వీరు యుద్ధాల ద్వారా ఆక్రమించారు, అంతేకాకుండా సైన్య సహకార ఒప్పందం ద్వారా ఆక్రమించారు. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని చివరికి డౌలసీ తీసుకొచ్చినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయడం జరిగింది. రైట్. మరాఠా ప్రాంతాన్ని. నెక్స్ట్ సింధు ప్రాంతాన్ని కూడా అట్లనే వీళ్ళు సింధు ప్రాంతాన్ని కూడా యుద్ధాల ద్వారా ఆక్రమించడం జరిగింది. సింధు ప్రాంతాన్ని చూసినట్లయితే ఈ యొక్క సింధు ప్రాంతాన్ని చూసినట్లయితే వీళ్ళు ముఖ్యంగా మనకు యుద్ధాలే కాకుండా రాజ్య సంక్రమణ సిద్ధాంతము, అలాగే సైన్య సహకార ఒప్పందము అనే అంశాల ఆధారంగా ఈ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. అవధ్ ప్రాంతాన్ని
డౌలస్ని తీసుకొచ్చిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా అవధ్ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయడం జరిగింది. రైట్. అయితే ఈ యొక్క వంశాలకు ఎట్లా ఆవిర్భావం జరిగింది, మొట్టమొదటిసారిగా మన కర్ణాటక గురించి నేర్చుకుందాం. ముఖ్యమైన ఆక్రమణలు, ఈ ముఖ్యమైన ఆక్రమణలలో మనకు మొట్టమొదటిసారి కనిపించేది మనకు కర్ణాటక ప్రాంతము. ఒకటి కర్ణాటక ఆక్రమణ. సెకండ్ వచ్చేసి బెంగాల్ ఆక్రమణ. మూడు వచ్చేసి మైసూరు ఆక్రమణ. నాలుగు వచ్చేసి మనకు కనిపించేది మరాఠా ఆక్రమణ. ఐదు వచ్చేసి సింధు ఆక్రమణ. ఆరు వచ్చేసి పంజాబ్ ఆక్రమణ. ఏడు వచ్చేసి అవధు ఆక్రమణ. రైట్. ఈ యొక్క కర్ణాటక ప్రాంతాన్ని 1763లో భారత్లో అంటే బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. బెంగాల్ని 1764లో బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. మైసూరు ప్రాంతాన్ని 1799లో బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. మరాఠా ప్రాంతాన్ని 1818లో భారత్లో విలీనం చేయడం జరిగింది. సింధు ప్రాంతాన్ని 1843లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. అలాగే పంజాబు ప్రాంతాన్ని 1849లో బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. అదే అవధ్ ప్రాంతాన్ని 1856లో ఈ యొక్క ప్రాంతాన్ని విలీనం చేయడం జరిగింది. ఈ యొక్క కర్ణాటక ప్రాంతాన్ని 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాల ద్వారా భారత్లో విలీనం చేయడం జరిగింది. అవధ్ ప్రాంతాన్ని దీన్ని కూడా ముఖ్యంగా ప్లాసీ యుద్ధము బాక్సార్ యుద్ధం ద్వారా దీన్ని భారత్లో విలీనం చేయడం జరిగింది. దీన్ని యుద్ధాల ద్వారానే విలీనం చేశారు. నెక్స్ట్ మైసూరు ప్రాంతాన్ని ఏం చేశారంటే ఆంగ్లో మైసూరు యుద్ధాల ద్వారా మొత్తం 4 ఆంగ్లో మైసూరు యుద్ధాలు జరుగుతాయండి. ఆ యుద్ధాలే కాకుండా వడయార్ వంశస్థుల చేతుల్లోకి మైసూరు ప్రాంతం వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని ఏం చేస్తారంటే సైనిక సహకార ఒప్పందం, లార్డ్ వెల్లెస్లీ తీసుకొచ్చినటువంటి సైనిక సహకార ఒప్పందంలో భాగంగా ఈ మైసూరు ప్రాంతాన్ని చివరిగా ఏం చేస్తారంటే భారత్లో విలీనం చేయడం జరుగుతుంది. తర్వాత మరాఠా ప్రాంతాన్ని యుద్ధాలే కాకుండా సైనిక సహకార ఒప్పందము అంతేకాకుండా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఈ యొక్క మరాఠా ప్రాంతాన్ని భారత్లో అంటే బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరుగుతుంది. లాస్ట్కు సింధు ప్రాంతాన్ని యుద్ధాలే కాకుండా ఈ యొక్క ప్రాంతాన్ని సైనిక సహకార ఒప్పందం ద్వారా భారత్లో అంటే బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పంజాబ్ ప్రాంతాన్ని యుద్ధాలే కాకుండా చివరికి సైనిక సహకార ఒప్పందం ద్వారా ఈ యొక్క పంజాబ్ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరుగుతుంది. అవధ్ ప్రాంతాన్ని బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్హౌసీ తీసుకొచ్చినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా అవధ్ ప్రాంతాన్ని 1856లో బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ మన మొట్టమొదటి ఆక్రమణ ఏంటంటే కర్ణాటక ఆక్రమణ గురించి చూద్దాం. రైట్. ఏమున్నాయి? రైట్. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలలో మనకు భారతదేశంలో రైట్ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగినాయండి. 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరగడానికి దారితీసిన కారణాలు ఏమన్నా ఉన్నాయని చూసినప్పుడు యూరోప్లో ఆస్ట్రియా వారసత్వ పోరాటము ఒకటి కాగా, భారత్లో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ మధ్య తీవ్రమైన వాణిజ్యమైన పోటీ, అంతేకాకుండా దక్షిణ దక్కన్లో ముఖ్యంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడము, అంతేకాకుండా బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ మధ్య తీవ్రమైన భారత్పై రాజకీయ ఆకాంక్ష ఉండడము. ఎలానైనా భారతదేశాన్ని మేము ఆక్రమించుకోవాలి, ఇక్కడున్న సహజ సంపద గొప్పది కాబట్టి భారతదేశాన్ని ఆక్రమించుకుంటే మా దేశానికి విపరీతమైనటువంటి ధనాన్ని కూడబెట్టుకుని పోవచ్చు అనే ఉద్దేశంతో 2 కంపెనీలు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక తీవ్రమైనటువంటి వాణిజ్య పోటీ ఉండడే కాకుండా భారత్పై తీవ్రమైన రాజకీయ ఆకాంక్ష ఉండేది. ఈ 4 కారణాలు ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరగడానికి కారణాలుగా చెప్పుకోవచ్చును. ఒకటి యూరోప్లో ఆస్ట్రియా రాజకీయ వారసత్వ పోరాటం కాగా,
రెండు వచ్చేసి బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య తీవ్రమైన రాజకీయ ముఖ్యంగా వాణిజ్య పోటీ ఉండేది. అంతేకాకుండా దక్కన్ ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఏంది ఆ రాజకీయ అనిశ్చితి అని చూద్దాము. అంతేకాకుండా బ్రిటిష్ వారి మధ్య భారత్పై తీవ్రమైన రాజకీయ ఆకాంక్ష ఉండేది. ఈ 4 కారణాల చేత ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారి మధ్య యుద్ధాలు జరిగాయి. అందుచేతనే దీన్ని ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలుగా కూడా పేర్కొంటారు. ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు కూడా పేర్కొంటారు. ఏది ఈ యొక్క యుద్ధాలను? ఆంగ్లో కర్ణాటక యుద్ధాలను. రైట్. బ్రిటిష్ మనకు మొఘల్ సామ్రాజ్య కాలంలో ముఖ్యంగా ఔరంగజేబ్ మరణం తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని సాదుతుల్లా ఖాను పరిపాలించడం జరిగింది. ఏది? స్వతంత్రీకరించడం జరిగింది సాదుతుల్లా ఖాన్. ఈ సాదుతుల్లా ఖాన్ తర్వాత పరిపాలించింది మనకు దోస్తలి. రైట్. కర్ణాటక రాజ్యాన్ని ఎవరు స్థాపించారంటే సాదుతుల్లా ఖాన్ స్థాపించడం జరిగింది. ఈ సాదుతుల్లా ఖాన్ ఎప్పుడు స్థాపించారంటే 1710వ సంవత్సరంలో ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. కర్ణాటక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇతను 1710 నుండి 1732 వరకు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఓకేనా? తర్వాత సాదుతుల్లా ఖాన్ తర్వాత ఆనాడు కర్ణాటక రాజ్యానికి ఆర్కట్ అనే ప్రాంతము రాజధానిగా ఉండేది. రైట్. ఈ ఆర్కట్ ప్రత్యేకత తర్వాత చెప్తా. ఓకేనా? ఎందుకు అనేది. రైట్. ఈ ఆర్కట్ అనే ప్రాంతము ఆనాటి కర్ణాటక ప్రాంతానికి రాజధానిగా ఉండేది. ఈ కర్ణాటక ప్రాంతాన్ని అంటే మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతాన్ని స్వతంత్రీకరించినది సాదుతుల్లా ఖాన్ అని చెప్పుకోవడం జరిగింది. ఇతను 1710వ సంవత్సరంలో ఈ రాజ్యాన్ని స్వతంత్రీకరించడం జరిగింది. ఆ తర్వాత ఇతని పరిపాలన 1710 నుండి 1732 వరకు జరిగింది. అతని తర్వాత దోస్తలి అతని కుమారుడు అధికారంలోకి రావడం జరిగింది. ఇతను 1732 నుండి 1742 వరకు ఈయన పరిపాలన చేయడం జరిగింది. ఇతని యొక్క కుమారుడు దోస్తలి యొక్క కుమారుడే సఫ్తర్ అలీ. దోస్తలి యొక్క మేనల్లుడే చందా సాహెబ్. ఇతని యొక్క ప్రధాన అనుచరుడు దోస్తలి యొక్క ప్రధాన అనుచరుడు ఎవరంటే అన్వరుద్దీన్. ఇవి తెలవాలి మనకు. కర్ణాటక రాజ్యాన్ని స్థాపించినది సాదుతుల్లా ఖాన్. అతని యొక్క కుమారుడు దోస్తలి 1732 నుండి 42 మధ్య కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఈ పరిపాలన కాలంలో ఇతని కుమారుడు వచ్చి సఫ్తర్ అలీ, అతని యొక్క మేనలుడు చందా సాహెబ్, ఇతని యొక్క ప్రధాన అనుచరుడు వచ్చేసి అన్వరుద్దీన్. రైట్. ఈ దోస్తలి కాలంలో ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే డ్యూమస్. ఈ డ్యూమస్ అనేటోడి గురించి నేర్చుకోవాలి కొంచెం. ఈ డ్యూమస్ అనేటోడు ఏం చేసినంటే ఈ యొక్క దోస్తలికి పరిపాలనలో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేవాడు. ఇతడు దోస్తలితో పాటు చందా సాహెబ్ తోటి డ్యూమస్ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు. అందుచేత డ్యూమస్ ఏమంటాడంటే తమిళనాడు ప్రాంతంలో కరైకల్ అనే ప్రాంతము ఉంటుంది. ఈ కరైకల్ అనే ప్రాంతము ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ఆనాటి తంజావూరు పాలకుడు ఆధీనంలో ఈ కరైకల్ అనే ప్రాంతం ఉంటుంది. ఈ కరైకల్ అనే ప్రాంతం తంజావూరు పరిపాలన అధికారి ఆధీనంలో ఉండడం జరుగుతుంది. అయితే ఈ డ్యూమస్ అనేటోడు వీరితోటి దోస్తలితోను చందా సాహెబ్ తోటి ఒకనాడు కూర్చొని నాకు ఆ ప్రాంతము వ్యాపారం చేసుకోవడానికి అనుకూలమైన ప్రాంతము, మీరు నాకు తీసుకొని వస్తే మీకు భవిష్యత్తులో ఎలాంటి సహకారాన్ని అందించడానికి మా యొక్క ఫ్రెంచ్ కంపెనీ ఉంటుందని వీళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? దోస్తలికి. ఈ డ్యూమస్ అనేటోడు. తర్వాత వీళ్ళు ఈ దోస్తలి ప్లస్ చందా సాహెబ్ డ్యూమస్ కలిసి ఈ తంజావూరు పాలకునిపై దాడి చేయడం జరుగుతుంది. ఈ తంజావూరు పాలకుడికిను ఈ యొక్క కూటమికి జరిగిన యుద్ధమే దామల చెరువు యుద్ధం. ఎప్పుడు జరిగింది దామల చెరువు యుద్ధం అంటే 1742లో జరిగింది. 1742లో జరిగింది. ఈ తంజావూరు పాలకుడు ఉంటాడు మరి ఇతని మీద దాడి చేసినప్పుడు ఇతనేం చేసిందంటే మహారాష్ట్ర అంటే మరాఠా సామ్రాజ్యంలో శివాజీ తర్వాత పరిపాలించిన గొప్పవారిలో సాహు ఒకడు. ఈ సాహు యొక్క పీష్వా అయినటువంటి బాలాజీ బాజీరావు యొక్క సహాయాన్ని తంజావూరు పాలకుడు తీసుకొని ఈ దామల చెరువు యుద్ధంలో
ఈ దోస్తలిని అంతం చేయడం జరుగుతుంది. దోస్తలిని అంతం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చందా సాహెబ్ను మరాఠాలు బందీగా ఉంచుకోవడం జరుగుతుంది. ఓకేనా, మరాఠాలు బందీగా ఉంచుకోవడం జరుగుతుంది. దామల చెరువు యుద్ధం ఎవరెవరు జరిగిందంటే తంజావూరు పాలకుడికి ఇక్కడ కర్ణాటక నవాబు అయినటువంటి దోస్తలి మధ్య జరిగింది. ఈ దోస్తలి ఆధ్వర్యంలో డ్యూమస్, చందా సాహెబ్ ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది దామల చెరువు యుద్ధంలో. మరి తంజావూరు పాలకుడు ఆధ్వర్యంలో మరాఠా పాలకుడు ఆధ్వర్యంలో బాలాజీ బాజీరావు, పీష్వా అయినటువంటి బాలాజీ బాజీరావు, పీష్వా అంటే ఆ కాలంలో ప్రధాని అన్నట్టు, ఇతని ఆధ్వర్యంలో ఇద్దరి మధ్య ఉద్యమం జరిగింది. ఈ యొక్క యుద్ధం వల్ల దోస్తలి మరణించడం జరిగింది. ఈ యొక్క చందా సాహెబ్ని బాలాజీ బాజీరావు బంధించడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా తంజావూరు పాలకుడికి నిజాం ఉల్ ముల్క్ అంటే హైదరాబాద్ సంస్థానానికి చెందినటువంటి నిజాం ఉల్ ముల్క్ సహాయాన్ని అందించడం జరిగింది. అందించడంతో నిజాంకి సాన్నిహిత్యంగా ఉన్నటువంటిది ఎవరు? అన్వరుద్దీన్ ఆ కాలంలో. అందుచేత ఇతను కర్ణాటక నవాబు అయినాడు. కర్ణాటక నవాబు కావడం జరిగింది. నిజాం ఉల్ ముల్క్ సహాయంతో కర్ణాటక సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరంటే అన్వరుద్దీన్. ఇది ఒక నేర్చుకున్నాం, ఇది ఒక భాగం. అయితే మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ. రైట్, మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 1744 నుండి 48 మధ్య జరిగింది. 44 నుండి 48 మధ్య జరిగింది. ఈ యొక్క యుద్ధానికి ప్రధాన కారణం ఏంటిదంటే మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ఏంటంటే యూరప్లో ఆస్ట్రియా వారసత్వ పోరాటం. అయితే ఎందుకు జరిగింది మరంటే ఈ యొక్క ఆస్ట్రియా రాజ్యాన్ని పరిపాలించేది ఆరవ చార్లెస్. ఈ చార్లెస్ మరణానంతరము ఈ ఆస్ట్రియా వారసత్వం కోసము ఆస్ట్రియా మరియు ప్రష్యా ప్రాంతాలు ఈ యొక్క రాజ్య సింహాసనం కోసం పోటీ పడుతున్నాయి. దీనికి సహకారం అందించినది బ్రిటన్స్ వారు గాక ప్రష్యాకి సహకారం అందించినది ఫ్రెంచ్ వారు. అయితే ఈ యొక్క ఆసియా వారసత్వ పోరాటంలో ముఖ్యంగా దీనికి ఎవరంటే మేరీ అనే వాళ్ళు పాలకుడిగా ఉండేది. ఈ యొక్క రాజ్యానికి ఫ్రెడరిక్, ప్రష్యాదానికి ఫ్రెడరిక్ అనే అతను పరిపాలకుడికి ఉండి ఆసియా వారసత్వ పోరాటం కోసం యుద్ధం చేయడం జరుగుతుంది. ఈ పోరాటంలో భాగంగా రెండు కంపెనీలు కూడా ఐరోపా రెండు కంపెనీలు కూడా, ఒకటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అలాగే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యొక్క వారసత్వ పోరాటంలో పాల్గొన్నాయి. ఈ ఆసియా వారసత్వ పోరాటము 1740 నుండి 1748 వరకు జరిగింది. ఈ రెండు కంపెనీలు కూడా పాల్గొన్నాయి కాబట్టి భారత్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమ మాతృదేశాలు వారసత్వ పోరాటంలో పాల్గొంటున్నాయి కావున ఇక్కడ భారత్లో కూడా ఈ యొక్క పోరాటానికి ఈ యొక్క ఆసియా వారసత్వ పోరాటానికి రెండు కంపెనీలు పాల్గొనడం జరిగింది. అందుచేతనే భారత్లో మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభం కావడానికి ఏది కారణం ఏంటంటే ఆసియా వారసత్వ పోరాటం. ఇందులో భాగంగా ఇప్పుడు చెప్పుకుందాం. అయితే మనం ప్రధాన కారణం ఏందామని చెప్పుకున్నాం, యూరోప్లో ఆస్ట్రియా వారసత్వ పోరాటం. అయితే ఈ యొక్క గవర్నర్స్ ఎవరు మరి అప్పుడు అని చూసినప్పుడు ఫ్రెంచ్ గవర్నర్స్ వచ్చేసి డూప్లే గాక బ్రిటిష్ గవర్నర్ వచ్చేసి బార్నెట్. బ్రిటిష్ సైనిక గవర్నర్ ఎవరంటే బార్నెట్. అంతేకాకుండా మద్రాస్ గవర్నర్ ఎవరంటే నికోలస్ మెస్సీ అనేటోడు మద్రాస్ గవర్నర్గా ఉన్నాడు. రైట్. అంతేకాకుండా ఈ యొక్క యుద్ధం జరిగేటప్పుడు కర్ణాటక నవాబు ఎవరంటే అన్వరుద్దీన్. నేర్చుకుందాం. రైట్. ఇప్పుడు ఆస్ట్రియా వారసత్వ పోరాటం భాగంగా ఆసియా వారసత్వ పోరాటంలో భాగంగా ఆసియా వారసత్వ పోరాటంలో భాగంగా బ్రిటన్ మరియు ఫ్రెంచ్ కంపెనీలు రెండు కూడా ఇక్కడ భారతదేశంలో యుద్ధానికి తెరలేపాయి. ముఖ్యంగా
ఈ యొక్క ఆంగ్ల గవర్నర్ అయినటువంటి ఆంగ్ల సైనిక గవర్నర్ అయినటువంటి ఇదంతా ఫ్రెంచ్ బంగాళాఖాతంలో ఆనాటి బంగాళాఖాతంలో ఫ్రెంచ్ నౌకా దళాలు ఉండేది అన్నట్టు నౌకా కేంద్రాలు ఉండేవి. ఆ నౌకా కేంద్రాలపై ఫ్రెంచ్ అంటే బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి బ్రిటిష్ ఆంగ్ల గవర్నర్ అయినటువంటి బార్నెట్ దాడి చేయడం జరిగింది. ఈ యొక్క యుద్ధ సమయంలో ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధం ప్రారంభం కావడానికి బంగాళాఖాతంలో ఫ్రెంచ్ యొక్క నౌకాదళ కేంద్రాలు ఉండేవి. ఈ నౌకాదళ కేంద్రాలపై బార్నెట్ అనే ఆంగ్ల అధికారి దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేయడంతో ఫ్రెంచ్ అధికారి అయినటువంటి ఎవరని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే ఫ్రెంచ్ గవర్నర్ అంటే డూప్లే చెప్పుకోవడం జరిగింది. ఈ డూప్లే ఏం చేస్తారంటే ఈ లంబోడి నాయి లేక లంబోడ్స్ నాయ్ అని అంటారు అన్నట్టు. ఇతను మారిషస్లో ఫ్రెంచ్ యొక్క ప్రధాన నౌకాదళ కేంద్రం ఎక్కడ ఉందంటే మారిషస్ దీవులలో ఉంటుందన్నట్టు. మారిషస్ దీవులలో ప్రధాన అధికారిగా లంబోడి నాయి ఉంటాడు. ఇతను ఏం చేస్తారంటే ఇతను ఆదేశాన్ని పంపించి బ్రిటిష్ వారి యొక్క మద్రాస్ ప్రాంతాన్ని ఆక్రమించమని ఇతనికి ఆదేశాన్ని ఇవ్వడంతో ఇతను ఈ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించడం జరుగుతుంది. లంబోడి నాయి ఆక్రమించిండు. ఈ మద్రాస్ ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉండేదంటే ఆ కాలంలో బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది. రైట్, ఒకసారి మంచిగా చూద్దామండి. ఆంగ్లో కర్ణాటక యుద్ధం ప్రారంభమయ్యే నాటికి ఫ్రెంచ్ వారి యొక్క నౌకాదళ కేంద్రాలు బంగాళాఖాతంలో ముఖ్యంగా మారిషస్ దీవులలో ఉండేవి. ఉన్నప్పుడు ఈ యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి 2 కంపెనీలు కూడా భారతదేశంలో ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో పాల్గొనాలని ఆదేశాలు రావడం జరుగుతుందన్నట్టు. ఈ ఆదేశాల్లో భాగంగా ఆంగ్ల సైనిక గవర్నర్ అయినటువంటి బార్నెట్ ఏం చేస్తారంటే ఫ్రెంచ్ నౌకాదళ కేంద్రంపై బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఫ్రెంచ్ నౌకాదళ కేంద్రంపై దాడి చేయడం జరుగుతుంది. ఈ దాడి చేయడంతో ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లే ఏం చేస్తారంటే మారిషస్ దీవులలో ప్రధాన అధికారి అయినటువంటి నౌకాదళ ప్రధాన కేంద్ర అధికారి అయినటువంటి లంబోడి నాయికి ఏం చేస్తారంటే ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. నువ్వు వెళ్ళి మద్రాస్ ప్రాంతంలో బ్రిటిష్ ప్రాంతాన్ని ఆక్రమించమంటాడు అన్నట్టు. బ్రిటిష్ ఆధీనంలో ఉన్నటువంటి మద్రాస్ ప్రాంతాన్ని ఆక్రమించమని చెప్తాడు. ఆదేశంతో ఇతను మద్రాస్ ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. ఇదొక వర్షన్. అంతేకాకుండా ఆక్రమించడం జరుగుతుంది. ఈ యొక్క ఆసియా వారసత్వ పోరాటంలో భాగంగా బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే అమెరికాలో ఏం చేస్తారంటే వీళ్ళు అమెరికాలో లూయిస్బర్గ్ అనే ప్రాంతాన్ని ఆక్రమిస్తారు. ఎవరు? బ్రిటిష్ వారు. ఈ లూయిస్బర్గ్ అనే ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉండేదంటే అప్పుడు ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండేది. గుర్తుపెట్టుకోండి. అమెరికాలో లూయిస్బర్గ్ అనే ప్రాంతం ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండేది. ఈ ఆసియా వారసత్వ పోరాటంలో భాగంగా బ్రిటిష్ వారు ఏం చేసినంటే లూయిస్బర్గ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఇది మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో జరుగుతున్న సందర్భం. ఈ యొక్క మద్రాస్ ప్రాంతాన్ని లంబోడి నాయి ఆక్రమించడంతో ఇతనికి మద్రాస్ గవర్నర్ ఎవరున్నారు? నికోలస్ మెస్సీ. ఈ నికోలస్ మెస్సీ ఇచ్చినటువంటి లంచంతో లంబోడి నాయిస్ ఏం చేస్తారంటే మద్రాస్ ప్రాంతాన్ని తిరిగి బ్రిటిష్ వారికి ఇచ్చిపోవడం జరుగుతుంది. ఈ రహస్య ఒప్పందంతో ఈ లంబోడి నాయి మద్రాస్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చి ముఖ్యంగా మద్రాస్ గవర్నర్ నికోలస్ మెస్సీకి ఇచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంతో కోపంలో ఉన్నటువంటి డూప్లే ఏకంగా మద్రాస్ ప్రాంతంపై దాడి చేసి మద్రాస్ ప్రాంతాన్ని ఆక్రమించడం జరుగుతుంది. ఈ ఆక్రమించడంతో బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే ఆ టైంలో అన్వరుద్దీన్ అని చెప్పుకోవడం జరిగింది. ఈ అన్వరుద్దీన్ దగ్గరికి వచ్చి మా యొక్క బ్రిటిష్ ప్రాంతమైనటువంటి మద్రాస్ ప్రాంతాన్ని ఈ యొక్క డూప్లే అనే ఫ్రెంచ్ అధికారి ఆక్రమించారు, మీరు మాకు సహాయం అందించాలని వేడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వేడుకోవడంతో అన్వరుద్దీన్ ఏం చేస్తారంటే డూప్లే పైకి యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అదే శాంతోమ్ యుద్ధము అన్వరుద్దీన్కి కర్ణాటక నవాబు అయినటువంటి అన్వరుద్దీన్కి అలాగే ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లేకి మధ్య జరిగిన యుద్ధమే
శాంతం యుద్ధము, దీనినే అడయారు యుద్ధము అంటారు. దీన్నే అడయారు యుద్ధం అంటారు. దీన్నే అడయారు యుద్ధం అంటారు. ఈ అడయారు యుద్ధంలో, ఈ శాంతం యుద్ధంలో అన్వరుద్దీన్ని, ఈ ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ అన్వరుద్దీన్ తక్కువ సైన్యంతో డూప్లే ఓడించడం జరిగింది. ఎందుకంటే ఫ్రెంచి సైన్యం అనేది శిక్షణ పొందిన సైన్యం, అంతేకాకుండా ఇది ప్రభుత్వ ఆదిత్య సైన్యం, అంతేకాకుండా వీళ్ళ ఉన్నటువంటి సైన్యంలో ఆధునిక ఆయుధాలు ఉండేవి, అంతేకాక పిరంగులు ఉండేవి. అందుచేత తక్కువ మందితోటి ఈ యొక్క సైన్యాన్ని ఓడించడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క శాంతం యుద్ధంలో, అడయారు యుద్ధంలో రెండు కంపెనీలకు ఏమర్థమైందంటే, రెండు కంపెనీలు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళు సైన్యం ఎక్కువగా ఉన్నప్పటికీ అంటే యుద్ధంలో ఓడించడంలో వీళ్ళకి నైపుణ్యం లేదని ఈ యొక్క ఇరు కంపెనీలు కూడా మనకు స్థానిక రాజుల బలహీనతలు తెలిసినాయి. అందుచేత భారతదేశ ఆక్రమణకు వీళ్ళు తీవ్రమైన పోటీ పడడం జరిగింది. ఇది ఫ్రెంచి వారు, బ్రిటిష్ వారు. ఓకేనా. శాంతం యుద్ధం ఎప్పుడు జరిగింది? 1746లో జరిగింది. ఆ యుద్ధాన్నే ఏమంటారంటే అడయారు యుద్ధం అంటారు. ఆ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే, శాంతం యుద్ధం అంటే బెంగాల్ గవర్నర్ అయినటువంటి అన్వరుద్దీన్ మధ్య, ఫ్రెంచ్ గవర్నర్ అయిన డూప్లే మధ్య యుద్ధం జరిగింది. ఓకేనా. అయితే ఆసియా వారసత్వ పోరాటం, మరి ఆసియా వారసత్వ పోరాటము ఏ సంధితో ముగిసిందంటే, ఆ యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే ఎక్స్లా చాపెల్ అనే సంధితోటి ఈ యొక్క యుద్ధం ముగిసిందన్నట్టు. ఎక్స్లా చాపెల్ అనే సంధితోటి ఈ యొక్క ముగియడం జరిగింది. రైట్. కర్ణాటక యుద్ధము, ఆంగ్లో కర్ణాటక యుద్ధము ఆస్ట్రియాలో, అంటే ముఖ్యంగా ఆస్ట్రియా వారసత్వ పోరులో భాగంగా ఎక్స్లా చాపెల్ అనే సంధి కుదురుతుంది. ఇది 1848లో ఎక్స్లా చాపెల్ సంధి కుదురుతుంది. ఏది అక్కడ ఐరోపాలో కుదరడంతో ఏమవుతుందంటే ఆ యొక్క యుద్ధం ముగిసిపోవడం జరుగుతుంది. ఆ యుద్ధ ఫలితంగానే ఇక్కడ ఉన్నటువంటి ఆంగ్లో మొదటి కర్ణాటక యుద్ధము అంటే ముగిసిందని చెప్పుకోవచ్చును. ఈ యొక్క సంధి ద్వారా ఏమైందంటే ఎక్స్లా చాపెల్ సంధి ద్వారా బ్రిటన్ వారు ఆక్రమించినటువంటి అమెరికాలో లూయిస్బర్గ్ అనే ప్రాంతము ఫ్రెంచి వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇది డూప్లే ఆక్రమించినటువంటి మద్రాస్ ప్రాంతము బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఎక్స్లా చాపెల్ సంధి ద్వారా బ్రిటిష్ వారు ఆక్రమించిన లూయిస్బర్గ్ అనే ప్రాంతం ఫ్రెంచి వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భారత్లో ముఖ్యంగా మద్రాస్ ప్రాంతాన్ని ఆక్రమించిన ఫ్రెంచి వారు ఈ యొక్క ప్రాంతాన్ని ఎక్స్లా చాపెల్ సంధిలో భాగంగా తిరిగి బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. దీంతో మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధము అంతం కావడం జరిగింది. ఓకేనా. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం అంతం కావడం జరిగింది. రైట్. నెక్స్ట్ రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధము ప్రారంభం కావడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధానికి ప్రారంభం కావడానికి యూరోప్లో ఆస్ట్రియా వారసత్వ పోరాటం చెప్పుకోవడం జరిగింది. మరి రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధానికి ప్రారంభం కావడానికి దక్కన్లో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి. మరి ఎప్పుడు జరిగింది యుద్ధం అని చూస్తే, రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం అంటే 1748 నుండి 54 మధ్య జరిగింది. కొన్ని పుస్తకాలలో 49 కూడా ఉంటుంది, అది కూడా రైటే. ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది 48లో ఏం జరిగిందని నేను చెప్తాను. దక్కన్లో రాజకీయ అనిశ్చితి అని చెప్పుకుంటున్నాం కదా. ప్రధాన కారణం ఏంటంటే దక్కన్లో రాజకీయ అనిశ్చితి. ఈ యుద్ధ కాలంలో ఫ్రెంచ్ గవర్నర్ వచ్చేసి డూప్లే, బ్రిటిష్ సైనికాధికారి వచ్చి రాబర్ట్ క్లైవ్. ఓకేనా. ఈ యొక్క యుద్ధ కాలంలో ప్రధాన యుద్ధాలు ఏంటంటే అంబూరి యుద్ధము, ఒకటి ఆర్కాట్ యుద్ధము. ఈ యొక్క యుద్ధ ఫలితంగా ఏర్పడిన సంధి ఏంటంటే పాండిచేరి సంధి. ఈ సంధి ఫలితంగా యుద్ధ ఫలితం ఏం జరిగిందంటే హైదరాబాద్ నవాబ్గా సలాబాద్ జంగ్ నియామకం కాగా కర్ణాటక నవాబుగా మహమ్మద్ అలీ నియామకం జరిగింది. అదేందో ఒకసారి చూద్దాం. రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం ప్రారంభం కావడానికి దారితీసిన పరిస్థితులలో ఏంటిదంటే దక్కన్లో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి. ఒక సైడ్ కర్ణాటకలో అన్వరుద్దీన్ మధ్య, చందా సాహిబ్ మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పుకోవడం జరిగింది మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా. ఇప్పుడు దక్కన్లో ఏర్పడిన రాజకీయ ఒకటి కర్ణాటక ప్రాంతం కాక ఇంకొకటి హైదరాబాద్ సంస్థానం. రైట్. హైదరాబాద్ సంస్థానాన్ని ఎవరు స్థాపించారని చెప్పుకోవడం జరిగింది? హైదరాబాద్ రాజ్యాన్ని నిజాం ఉల్ ముల్క్ స్థాపించడం జరిగింది. నిజాం ఉల్ ముల్క్ ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. గొప్పగా పరిపాలించాడు నిజాం ఉల్ ముల్క్.
ఈ యొక్క నిజాం ఉల్ ముల్క్ 1748 జూన్ 3వ తారీఖున మరణించడం జరిగింది ఇతను. దీనితోటి నిజాం ఉల్ ముల్క్ మరణంతో హైదరాబాద్ సింహాసనం కోసం నాజర్ జంగ్ ముజఫర్ జంగ్ మధ్య వారసత్వ పోరాలు ప్రారంభం కావడం జరిగింది. మరి ఎవరు నాజర్ జంగ్ అంటే నిజాం ఉల్ ముల్క్ యొక్క కుమారుడే నాజర్ జంగ్. మరి ముజఫర్ జంగ్ ఎవరంటే ఇతని యొక్క కుమార్తె ఖైరున్నీసా యొక్క కుమారుడే ముజఫర్ జంగ్. కాబట్టి ముజఫర్ జంగ్ కుమారుడు అతని యొక్క మనమడైన నాజర్ జంగ్ కొడుకు ముజఫర్ జంగ్ మనమడి మధ్య ఈ యొక్క వారసత్వ పోరు ప్రారంభం కావడం జరిగింది. అయితే ముజఫర్ జంగ్ నిజాం ఉల్ ముల్క్ మరణించిన తర్వాత సింహాసనం అధిష్ఠించినది ఎవరంటే 1748 నుండి ఇతను 1750 వరకు పరిపాలన కొనసాగించడం జరిగింది. ఇతని కాలంలోనే మొదటి కర్ణాటక యుద్ధం అంతం కావడం జరిగింది. ఇతని కాలంలోనే జరిగింది. రైట్. అంతేకాకుండా ఇతను ఏం చేసినంటే మొఘల్ చక్రవర్తి ఆదేశాల మేరకు ఇతను సింహాసనాన్ని అధిష్ఠించాడు. అందుచేత మొఘల్ చక్రవర్తి నిజాం ఉద్దౌలా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఇతనికి నిజాం ఉద్దౌలా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఎవరికి? నాజర్ జంగ్కి నిజాం ఉద్దౌలా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. రైట్. అందుచేత ఇతని యొక్క సింహాసనాన్ని వ్యతిరేకించినది ఎవరు? ముజఫర్ జంగ్ అల్లుడు ఇతని యొక్క సింహాసనాన్ని వ్యతిరేకించి ముజఫర్ జంగ్ ఏం చేసినంటే ఫ్రెంచ్ అధికారి అయినటువంటి డూప్లే సహాయాన్ని తీసుకోవడం జరిగింది. రైట్. అంతేకాకుండా డూప్లే ఏం చేసినంటే మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా అంతకంటే ముందు 1742లో దామల చెరువు యుద్ధంలో దోస్తలికి తంజావూరు పాలకుడికి మధ్య జరిగిన యుద్ధంలో దోస్తలి ఓడిపోయి బందీగా హత్య గావించబడి బందీగా చందా సాహెబ్ని మరాఠా పాలకులు ముఖ్యంగా బాజీరావు బంధించడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది. అయితే బందీగా ఉన్నటువంటి చందా సాహెబ్ను విడిపించారు. ఎవరంటే ఈ యొక్క ఫ్రెంచి వారు చందా సాహెబ్ను విడిపించారు. ఎందుకు విడిపించారంటే ఈ యొక్క అన్వరుద్దీన్కి ఫ్రెంచి వారికి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అదే శాంతం యుద్ధం అని చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? శాంతం యుద్ధం అని చెప్పుకోవడం జరిగింది. అందుచేత ఫ్రెంచి వారికిను అన్వరుద్దీన్ మధ్య విభేదాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేసిండ్రు? అన్వరుద్దీన్ సాయాన్ని పొందిన వారు బ్రిటిష్ వారని చెప్పుకోవడం జరిగింది. మద్రాసు ప్రాంతాన్ని ఆక్రమించడం ఫ్రెంచి వారని చెప్పుకోవడం జరిగింది. అందుచేత ఇతను డూప్లే ఏం చేసినంటే మరాఠాల సంస్థానంలో ఆధీనంలో ఉన్నటువంటి చందా సాహెబ్ను విడిపించడం జరిగింది. వీళ్ళు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఎవరు? ముజఫర్ జంగు చందా సాహెబ్ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఏం చేసిందంటే చందా సాహెబ్ ఏమన్నాడంటే మన డూప్లే గారు, మీరు నాకు కర్ణాటక నవాబును చేసినట్లయితే మీకు పరిపాలనలో మా యొక్క ప్రాంతంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అంతేకాకుండా స్వేచ్ఛాయుతమైన వ్యాపారాన్ని కొనసాగించడానికి అనుమతులు ఇస్తాను, కాబట్టి నన్ను విడిపించండి అంటే విడిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్వరుద్దీన్కును చందా సాహెబ్కు యుద్ధం జరుగుతుంది. రైట్. అది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ కూటమిగా ఏర్పడ్డారు. ఎవరు? ముజఫర్ జంగు, డూప్లే, చందా సాహెబ్. ఈ డూప్లే సహాయాన్ని పొందినవాడే ముజఫర్ జంగు. దీంతో వీరి మధ్య యుద్ధం జరుగుతుంది. రైట్. యుద్ధ సంఘర్షణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నాజర్ జంగ్ ఏం చేస్తారంటే 1750 ఫిబ్రవరి 10వ తారీఖున ఒక రాయబారిని పంపిస్తారు ముగ్గురి వద్దకు. ఆ రాయబారులు ఎవరంటే మోరోఫంతు, ఖజేదే దాయే అనే ఇద్దరు రాయబారులను పంపించి ఏమంటాడంటే ముజఫర్ జంగ్ను నువ్వు లొంగిపోవాలి అని చెప్తాడు అన్నట్టు. డూప్లేను వీళ్ళందరినీ, ఈ కూటమిని. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెంచ్ అధికారి కాబట్టి అతన్ని అరెస్ట్ చేయరు, డూప్లేను బంధించడం జరుగుతుంది. ముజఫర్ జంగ్ను బంధించడం జరుగుతుంది. ఈ ముజఫర్ జంగ్ను బంధించడంతో ఎక్కడ బంధించిండు? నాజర్ జంగ్ యొక్క సైనిక శిబిరంలో బంధించడం జరిగింది. ఎక్కడ? నాజర్ జంగ్ యొక్క సైనిక శిబిరంలో బంధించడం జరిగింది. ఈ బంధించినప్పుడు సైనిక శిబిరంలో ఏమవుతుందంటే అక్కడ గొప్ప పఠాన్లైనటువంటి శిబిరంలో బంధించడం జరిగింది. ఈ శిబిరంలో బంధించినప్పుడు ఈ యొక్క కడప నవాబు ఒకడు ఉంటాడు, నెక్స్ట్ కర్నూలు నవాబు ఒకడు ఉంటాడు అక్కడ. అంతేకాకుండా
అంతేకాకుండా అక్కడ బంకాపూర్ నవాబ్ అనే ముగ్గురు పఠాన్లు ఉంటారు అన్నట్టు ఆ యొక్క శిబిరంలో. బంకాపూర్ ఈ యొక్క శిబిరంలో ఎవరెవరు ఉంటారంటే కడపకు సంబంధించి ఒక అధికారి ఉండడం జరుగుతుంది. అంతేగా కర్నూలుకు సంబంధించి ఒక పఠాన్ ఉండడం జరుగుతుంది. బంకాపూర్ కూడా ఒక నవాబు ఉండడం జరుగుతుంది. ఈ కడప యొక్క పఠాన్ ఎవరంటే అబ్దుల్ నబీ ఖాన్. అబ్దుల్ నబీ ఖాన్. కర్నూలు యొక్క నవాబ్ ఎవరంటే హిమ్మద్ ఖాన్ బహదూర్. హిమ్మద్ ఖాన్ బహదూర్. వీడు చాలా ఏం చేస్తారంటే చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఈయన గురించి. హిమ్మద్ ఖాన్ బహదూర్. నెక్స్ట్ బంకాపూర్ నవాబ్ ఎవరంటే అబ్దుల్ కరీం. అబ్దుల్ కరీం. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తారంటే ఈ ముజఫర్ జంగు ఎక్కడికి వచ్చిండు? నాజర్ జంగు యొక్క సైనిక శిబిరంలో బందీగా ఉన్నాడు. ఈ ముగ్గురుతో ఏం చేస్తారంటే ముజఫర్ జంగు ఒక రహస్య ఒప్పందాన్ని ఇతను చంపడానికి ఒక కుట్రను పనడం జరుగుతుంది. ఏది? నాజర్ జంగును. ఈ నేపథ్యంలో 1750 డిసెంబర్ 16న నాజిర్ జంగును హత్య గావించడం జరుగుతుంది. నాజిర్ జంగును ఈ ముగ్గురు కలిసి హత్య గావించడం జరుగుతుంది. కర్నూలు నవాబ్ అయినటువంటి హిమ్మద్ ఖాన్ ఏం చేస్తాడంటే తుపాకీతో కాల్చి ఇతను చంపడం జరుగుతుంది. ఈ కడప నవాబ్ అయినటువంటి అబ్దుల్ నబీ ఖాన్ ఏం చేస్తారంటే ఈ నాజర్ జంగు యొక్క మొండాన్ని తలను తొలగించి ఏం చేస్తారంటే తలను తీసుకొచ్చి ముజఫర్ జంగ్కు బహుమానంగా ఇస్తాడు. దీంతో డూప్లే ఏం చేస్తారంటే ముజఫర్ జంగును ఏం చేస్తారంటే ఈ యొక్క హైదరాబాద్ 1950 నుండి 1750 మధ్యలో ఇతన్ని సింహాసనం అధిష్ఠింపజేస్తాడు. హైదరాబాద్ సింహాసనాన్ని మీద కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎవరిని? ఈ యొక్క నిజాముల్ ముల్క్ మనమడైన ఎవరిని అంటే నిజాం ఉల్ ముల్క్ యొక్క మనమడైనటువంటి ముజఫర్ జంగును హైదరాబాద్ సింహాసనంపై డూప్లే నియమించడం జరుగుతుంది. అప్పుడు ముజఫర్ జంగ్ ఎక్కడ ఉంటాడంటే ఈ యొక్క సైనిక శిబిరంలో బందీగా ఉన్నాడుగా, పాండిచేరిలో బందీగా ఉన్నాడు. కాబట్టి ఈ పాండిచేరి నుండి ఒక దర్బార్ నిర్వహిస్తాడు ఇతను. పాండిచేరి నుండి ఒక దర్బార్ నిర్వహిస్తాడు. ఎప్పుడు నిర్వహిస్తాడంటే 1750 డిసెంబర్ 31న ఒక దర్బార్ నిర్వహించి ఏంటిది? ఇతను నిజాం అంటే హైదరాబాద్ సింహాసనం అధిష్ఠించిన కారణంగా ఇతను హైదరాబాద్ సింహాసనాన్ని ముజఫర్ జంగు అధిష్ఠించిన కారణంగా ఒక గొప్ప దర్బార్ నిర్వహించి ఏం చేస్తారంటే 50,000 పౌండ్లను బ్రిటిష్ అధికారులకు సైన్యానికి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా డూప్లేకు అంటే ఈ ఫ్రెంచి వారు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతకు భావంగా ఏం చేస్తారంటే డూప్లేకు జాఫర్ జంగ్ అనే బిరుదుని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కృష్ణానదికి దక్షిణంగా ఉన్న ప్రాంతాలకు ఈ యొక్క డూప్లేను నయాబుగా నియమించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డూప్లేను ఫ్రెంచ్ గవర్నర్గా నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేస్తాడు ఈ ముజఫర్ జంగు. అంతేకాకుండా మచిలీపట్నము, యానము, కరైకల్ అనే ప్రాంతాలను ఫ్రెంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. ముజఫర్ జంగ్ ఏం చేస్తారంటే 1750 డిసెంబర్ 31న పాండిచేరిలో ఒక గొప్ప దర్బార్ నిర్వహించి ఏం చేస్తారంటే 50,000 పౌండ్లను ఏం చేస్తారంటే బ్రిటిష్ సైన్యానికి అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క సహాయంగా అంటే ఫ్రెంచి వారు చేసినటువంటి నవాబుగా నియమించేందుకు చేసినటువంటి సహాయాన్ని గుర్తింపుగా ఏం చేస్తారంటే డూప్లేకు జాఫర్ జంగ్ అనే బిరుదు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ముజఫర్ జంగ్ ఏం చేస్తారంటే ఇతరుని కృష్ణానదికి దక్షిణంగా ఉన్న ప్రాంతాలకు నయాబ్గా తహసీల్దార్గా నియమించడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రెంచ్ అంటే ఇతనికి గవర్నర్ హోదాను కల్పిస్తూ ఈ ప్రాంతానికి ముజఫర్ జంగు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ముజఫర్ జంగ్ ఏం చేస్తారంటే ఫ్రెంచి వారికి మచిలీపట్నము, యానం, కరైకల్ ప్రాంతాలను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమైంది? మేమేమో కష్టపడి నాజర్ జంగ్ను హత్య చేస్తే ఈ బహుమానాలన్నీ ఇతనికి ఇస్తున్నారని, అదే డూప్లేకి ఇస్తున్నారని కుట్ర పన్నడం జరుగుతుంది. ఎవరు? కడప నవాబ్ అయినటువంటి అబ్దుల్ నబీ ఖాన్,
కర్నూలు నవాబ్ అయినటువంటి హిమ్మత్ ఖాన్, బంకాపూర్ నవాబ్ అయినటువంటి అబ్దుల్ కరీము, ఈ ముగ్గురు కలిసి కుట్ర పన్ని ముజఫర్ జంగ్ ఎక్కడ ఉన్నాడు? పాండిచేరిలో ఉన్నాడు. పాండిచేరిలో ఎప్పుడున్నాడు? 1950 డిసెంబర్ 31 ఉన్నాడు. ఇతను జనవరి నెలలో హైదరాబాద్కు ప్రయాణం అవుతాడు. పాండిచేరి నుండి హైదరాబాద్కు ప్రయాణం అయ్యింది ఎవరు? ముజఫర్ జంగ్. ఈ ప్రయాణ మార్గంలో కడప జిల్లాలోని రాయచోటి వద్ద లక్కిరెడ్డిపల్లి, ముఖ్యంగా లక్కిరెడ్డిపల్లి సమీపంలో ఈ హిమ్మత్ ఖాన్ ఏం చేస్తారంటే ముజఫర్ జంగ్ను హత్య గావించడం జరుగుతుంది. ఈ హత్య గావించడంతో డూప్లే, ముఖ్యంగా బుస్సీ ఏం చేస్తారంటే హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నాజిర్ జంగ్ సోదరుడైనటువంటి ముజఫర్ జంగ్ కనిష్ట సోదరుడైనటువంటి నాజిర్ జంగ్ యొక్క సోదరుడైనటువంటి సలాబత్ జంగ్ను నిజాంగా నియమించడం జరుగుతుంది. దీంతో నిజాం సలాబత్ జంగ్ ఏం చేస్తారంటే బుస్సీకి 2 లక్షల రూపాయలను ఫ్రెంచి సైన్యానికి ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 1753లో ఏం చేస్తారంటే 1753 నవంబర్ 3వ తారీఖున జరిగిన ఒప్పందం జరుగుతున్నట్టు. ఎవరికి? సలాబత్ జంగ్కును బుస్సీకి మధ్య, అంటే డూప్లేకి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. దాన్ని ఔరంగాబాద్ సంధి అంటారు. ఈ ఔరంగాబాద్ సంధి ఒప్పందంలో ఏం జరుగుతుందంటే ఉత్తర సర్కారును ఫ్రెంచి వారికి లేక బుస్సీ సైన్యానికి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెంచి గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉత్తర సర్కార్లు అనగానే మనకి ఏంటంటే కొండవీడు కనిపిస్తుంది. రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, శ్రీకాకుళం, ఈ 4 ప్రాంతాలను ఈ ఉత్తర సర్కార్ల సలాబత్ జంగ్ 1753 నవంబర్ 23న జరిగిన ఒప్పందంతో ఔరంగాబాద్ సంధితోటి ఉత్తర సర్కార్లు ఫ్రెంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్తర సర్కార్లలో ప్రాంతాలు ఏందని చూసినప్పుడు కొండవీడు, దీన్నే ముస్తఫా నగర్ అంటారు. ఇంకో వచ్చేసి రాజమండ్రి అనే ప్రాంతము, ఇంకో ప్రాంతం వచ్చేసి గుంటూరు అనే ప్రాంతము. ఈ గుంటూరు అనే ప్రాంతాన్ని ఆ కాలంలో ముర్తజా నగర్ అని పిలుస్తారు. శ్రీకాకుళం అనే ప్రాంతాన్ని కూడా ఈ యొక్క ఫ్రెంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. 1753 నవంబర్ 23న ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ యొక్క వర్షన్ సలాబత్ జంగ్ను నియమించారు. ఎవరు నియమించారంటే ఇప్పుడు ఎవరున్నాడు? సలాబత్ జంగ్ అనేటోడు ఇప్పుడు గవర్నర్గా ఉన్నాడు. సలాబత్ జంగ్ అనేటోడు మన యొక్క హైదరాబాద్ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది బుస్సీ సహకారంతో. రైట్, ఇది హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ అన్వరుద్దీన్ చందా సాహెబ్ మధ్య. ఇప్పుడు చందా సాహెబ్ బయటకు వచ్చింది కదా. మరి చందా సాహెబ్ ఏమంటున్నాడు? డూప్లేలో మనం సాయం చేయాలని బయటకు వచ్చినాం. ఇతని మనం నాజర్ జంగ్ను హత్య గాయించి మనము ముజఫర్ జంగ్ను సింహాసనం అధిష్ఠించినాం కాబట్టి మీరు కూడా ఈ యొక్క అన్వరుద్దీన్పై చర్య తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఈ చందా సాహెబ్ ఏం చేస్తారంటే ఈ అన్వరుద్దీన్ తోటి యుద్ధానికి పాల్పడతాడు. ఈ అన్వరుద్దీన్ ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ మరి డూప్లే ఉండడం జరిగింది. అంతేకాకుండా ముజఫర్ జంగ్ కూడా ఉండడం జరిగింది. ఈ యొక్క కూటమి, వీళ్ళు ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడ్డారు. ఎవరు? చందా సాహెబ్, డూప్లే, ముజఫర్ జంగ్. కర్ణాటక ప్రాంతం గురించి చెప్తున్నాం మనం. వీళ్ళు ఏం చేసినారంటే కర్ణాటక నవాబు అయినటువంటి అన్వరుద్దీన్ని ఒక యుద్ధంలో ఓడిపించారు. అదే అంబోరి యుద్ధం. ఎప్పుడు జరిగిందంటే అంబోరి యుద్ధము 1749లో ఈ యొక్క యుద్ధం జరిగింది. కర్ణాటక నవాబు అయినటువంటి అన్వరుద్దీన్కు చందా సాహెబ్ యొక్క కూటమికి జరిగిన యుద్ధమే అంబోరి యుద్ధము. ఈ అంబోరి యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1749లో జరిగింది. కర్ణాటక నవాబు అప్పుడు యుద్ధం జరగడంతో ఈ అంబోరి యుద్ధంలో ఈ యొక్క అన్వరుద్దీన్ను అంతం చేయడం జరిగింది. దీంతో చందా సాహెబ్ని డూప్లే చేసిండు కర్ణాటక నవాబుగా నియమించడం జరిగింది. ఎవరిని? చందా సాహెబ్ని నియమించడం జరిగింది. ఈ అన్వరుద్దీన్ కుమారుడు ఎవరంటే మహమ్మద్ అలీ. ఈ మహమ్మద్ అలీ ఏం చేసిండు? ఈ కర్ణాటక యుద్ధం అంబూరి యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఇతని కొడుకు అయినటువంటి మహమ్మద్ అలీ తిరుచిరాపల్లికి పారిపోయిండు. తిరుచిరాపల్లి అనేది అప్పుడు బ్రిటిష్ ఆధీనంలో ఉండేది. అన్వరుద్దీన్కి సాయం అందించేవారు ఎవరంటే
మనం ఏం చెప్పుకోవడం జరిగింది, అన్వరుద్దీన్కి ఆంగ్లేయులు బ్రిటిష్ వారు సాయాన్ని పొందినారు. ఇతను కూడా వాళ్ళకి సాయాన్ని పొందినారు, ఇతను కూడా వాళ్ళకి సాయాన్ని అందించినాడు. వాళ్ళ సహకారం కూడా ఇతనికి అన్వరుద్దీన్కి ఉండేది. అందుచేత అన్వరుద్దీన్ కుమారుడు ఏం చేసినంటే బ్రిటిష్ ఆధీనంలో ఉన్నటువంటి తిరుచిరాపల్లికి పారిపోవడం జరిగింది. దీంతో ఈ యొక్క ఆంగ్లో కర్ణాటక యుద్ధాలలోకి ఎవరు వచ్చారంటే రాబర్ట్ క్లైవ్ రావడం జరిగింది. ఏం చేసింది బ్రిటిష్, మనకు సహకారాన్ని అందించే నవాబు అయినటువంటి అన్వరుద్దీన్ మరణించాడు. అతని యొక్క కుమారుడు మహమ్మద్ అలీ మన యొక్క తిరుచిరాపల్లికి రావడం జరిగింది. తిరుచిరాపల్లికి వచ్చి ఇతను దాచుకోవడం జరిగింది. అందుచేత మనం ఏం చేద్దామంటే మనం రాబర్ట్ క్లైవ్ నియమిస్తాం. రాబర్ట్ క్లైవ్ నియమిస్తే ఏమైందంటే ఈ యొక్క ప్రాంతాన్ని ఆ చందా సాహెబ్ను అంతం చేసి మనము మహమ్మద్ అలీని కర్ణాటక నవాబ్గా నియమించవచ్చని యుద్ధానికి పాల్పడతారు. చందా సాహెబ్కిను డూప్లే ఉన్న కూటమికి మరియు రాబర్ట్ క్లైవ్కు మధ్య జరిగినదే ఆర్కాట్ యుద్ధము. ఈ యుద్ధం ఎక్కడ జరిగిందంటే కర్ణాటక రాజధాని అయినటువంటి ఆర్కాట్ వద్ద జరిగింది. యుద్ధం జరిగింది. ఏ యుద్ధం జరిగింది? ఆర్కాట్ యుద్ధం జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే చందా సాహెబ్కు మరియు డూప్లే కూటమికి ఉన్నటువంటి ఫ్రెంచ్ మధ్య జరిగిందే ఆర్కాట్ యుద్ధం. ఈ ఆర్కాట్ యుద్ధంలో డూప్లేను అంటే ఫ్రెంచి వారిని ఓడించి చందా సాహెబ్ను ఓడించి కర్ణాటక ప్రాంతాన్ని ఆక్రమించిన వారే బ్రిటిషర్స్, ఆంగ్లేయులు. దీంతో ఏం చేసిందంటే కర్ణాటక నవాబుగా మహమ్మద్ అలీని నియమించడం జరిగింది. నియమించి ఇతనికి వల్లజ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఇతనికి వల్లజ అనే బిరుదు కలదు. ఇతని నుండి పరిపాలించిన వంశీయులందరినీ కూడా వల్లజ వంశస్థులు అంటారు. ఈ యుద్ధంలో విజేత ఎవరంటే రాబర్ట్ క్లైవ్. అందుచేత ఇతను ఆర్కాట్ వీరుడుగా చరిత్రలో సుప్రసిద్ధులు కాబడినాడు. ఎవరు? రాబర్ట్ క్లైవ్. ఆర్కాట్ యుద్ధంలో యుద్ధ విజేత ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే ఫ్రెంచి వారికిను బ్రిటిష్ మధ్య జరిగింది. ముఖ్యంగా ఈ యుద్ధంలో ఓడిపోయింది ఎవరంటే చందా సాహెబ్ కూటమైనటువంటి డూప్లే ఓడిపోవడం జరిగింది. అందుచేత కర్ణాటక ప్రాంతాన్ని కోల్పోవడంతో ఫ్రెంచి ప్రభుత్వం ఏం చేసిందంటే డూప్లేను తొలగించి గడేయు అనే ఒక ఫ్రెంచ్ అధికారిని ఫ్రెంచ్ గవర్నర్గా నియమించడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ఈ యొక్క యుద్ధం తర్వాత ఫ్రెంచి వారు ముఖ్యంగా బ్రిటిష్ వారి మధ్య ఎవరు గెలిచే లేని పరిస్థితిలో అంటే సంధి జరుగుతుంది. అదే పాండిచ్చేరి సంధి. ఈ పాండిచ్చేరి సంధి ఎప్పుడు జరిగిందంటే 1754లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి గడెన్యూ మధ్యను రాబర్ట్ క్లైవ్ మధ్య ఈ యొక్క పాండిచ్చేరి సంధి జరిగింది. ఈ సంధి ఫలితంగా ఏం జరిగిందంటే సలాబత్ జంగును హైదరాబాద్ సంస్థానం యొక్క రాజుగా ప్రకటించారు. అంతేకాకుండా కర్ణాటక నవాబుగా మహమ్మద్ అలీ నియమించడం జరిగింది. సంధితోటి రెండవ కర్ణాటక యుద్ధము అంతం కావడం జరిగింది. మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం నెక్స్ట్ చూద్దామండి. మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే యూరోప్లో సంభవించిన సప్తవర్ష సంగ్రామం. ఈ యొక్క సప్తవర్ష సంగ్రామం ఫలితంగా భారత్లో ఉన్న రెండు కంపెనీలు కూడా యుద్ధానికి తెరలేపడం జరిగింది. అందులో భాగంగానే అప్పటి ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే కౌంట్ డి లాలీ, అప్పటి బ్రిటిష్ సైనికాధికారి ఎవరంటే సర్ ఐరిక్యూటు. ఈ యొక్క కౌంట్ డి లాలీ ఈ యొక్క సప్తవర్ష సంగ్రామం ఫలితంగా భారత్లో ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి కడలూరు ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. తమిళనాడులో భాగంగా కడలూరు ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ ఆక్రమించిన తరుణంలోనే ఏం చేసిందంటే జనరల్ బుస్సీ ఎక్కడ ఉండేది అంటే హైదరాబాద్ రాజ్యంలో సలాబత్ జంగును నిజాంగా నియమించిన సమయంలోనే అతని యొక్క సైనిక బాధ్యతలు నిర్వహించేవాడు. అంతేకాకుండా ఉండేవాడు. అప్పటి హైదరాబాద్కి రాజధాని ఔరంగాబాద్ ఉండేది. ఔరంగాబాద్లో ఉండి ఇతను తన యొక్క బాధ్యతలు నిర్వహించేవాడు.
ఎప్పుడైతే కౌంట్ డి లాలీ ఈ కడలూరు ప్రాంతాన్ని ఆక్రమించాడో, మరొక ప్రాంతాన్ని ఆక్రమించాలని, అది తమిళనాడులోని మద్రాసులోని సెయింట్ జార్జ్ కోటను ఆక్రమించాలనుకుంటాడు కౌంట్ డి లాలీ. ఈ ఆక్రమించడానికి జనరల్ బుస్సిని రావాలని ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్ నుండి ఈ మద్రాసుకు ప్రయాణం అవుతాడు ఎవరు? జనరల్ బుస్సి. ఈ సమయంలోనే ఆంగ్లేయులు ఏం చేస్తారంటే ఇది ఒక మంచి అవకాశంగా భావించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఔరంగాబాద్కు చేరుకొని, ఈ ఔరంగాబాద్లో జనరల్ బుస్సి ఏం చేశాడంటే మనకు 1753 నవంబర్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఔరంగాబాద్ ఒప్పందం ప్రకారము కొన్ని ప్రాంతాలను పొందాడు. అది ఉత్తర సర్కార్లు పొందడం జరిగింది. ఉత్తర సర్కార్లు అనగా కొండవీడు, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, శ్రీకాకుళం అనే ప్రాంతాలు వీళ్ళు ఫ్రెంచి వారు పొందడం జరిగింది. ఈ ఫ్రెంచి వారి యొక్క బాధ్యతను ఎవరు నిర్వహించిందంటే జనరల్ బుస్సి నిర్వహించేవాడు. ఈ జనరల్ బుస్సి ఇక్కడి నుంచి బయలుదేరడంతో వీళ్ళు అంటే బ్రిటిష్ వారు ఏం చేసిందంటే ఈ ఔరంగాబాద్ను చేరుకొని ఏం చేసిందంటే సలాబత్ జంగుతోటి ఒక ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ యొక్క ప్రాంతాలను కోల్పోవడం జరిగింది ఫ్రెంచ్ వారు. ఎందుకు ఇచ్చాడంటే ఏమైందంటే ఈ మధ్యకాలంలో 1700 ఎప్పుడైతే సలాబత్ జంగ్ అధికారం చేపట్టాడో అంతకుముందు కాలం నుండి ఇతని కాలంలో రెండో కర్ణాటక యుద్ధం జరిగింది. ఈ రెండో కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులు విజేతలు ఫ్రెంచి వారిని ఓడించడం వల్ల. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల కొన్ని ఉద్యమాలు జరిగాయి, కొన్ని యుద్ధాలు జరిగాయి. అది ఒకటి తుమ్మలపాలెం యుద్ధం. ఇది శ్రీకాకుళం ఫౌజ్దారు ముఖ్యంగా జాఫర్ అలీ మరియు ఫ్రెంచ్ అధికారి మధ్య తుమ్మలపాలెం యుద్ధం జరిగింది. నెక్స్ట్ 1757లో బొబ్బిలి యుద్ధం జరిగింది. తర్వాత 1758లో చందుర్తి యుద్ధం జరిగింది. ఈ చందుర్తి యుద్ధం అనేది ఫ్రెంచ్ వారికి మరియు బ్రిటిష్ వారికి జరిగింది. ఇందులో విజయం సాధించినది బ్రిటిష్ వారు. అందుచేత ఈ చందుర్తి యుద్ధాన్ని ఏమంటారంటే ఆంధ్ర ప్రాంతంలో ఈ చందుర్తి యుద్ధం ఫలితంగా బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాదిగా వేయబడిన యుద్ధంగా చందుర్తి యుద్ధాన్ని పేర్కొంటారు. అక్కడితోటి ఫ్రెంచి వారి యొక్క ప్రాబల్యం తగ్గిపోయింది ఏది ఆంధ్ర ప్రాంతంలో. అందుచేతనే సలాబత్ జంగ్ ఏం చేస్తారంటే గమనిస్తూ ఉంటాడు అన్నట్టు, అన్ని విషయాలను గమనిస్తూ ఉంటాడు. విజయాలు సాధించేది బ్రిటిష్ వారు కాబట్టి వీళ్ళు సలాబత్ జంగ్ బ్రిటిష్ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఫలితంగానే 1759 మే 14న ఏం చేసిండు? ఉత్తర సర్కార్లను తిరిగి బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. ఓకే, సరే, ఇతను మద్రాసుకు నెక్స్ట్ ఆ పాట అట్లనే పెట్టుకుందాం. మద్రాసుకు రమ్మని బుస్సిని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇతను మద్రాస్ సెయింట్ జార్జ్ కోటను కౌంట్ డి లాలీ ఆక్రమించడం జరిగింది. ఈ నేపథ్యంలో కౌంట్ డి లాలీకును బ్రిటిష్ సైనికాధికారి మధ్య జరిగిన యుద్ధమే వాందవాసి యుద్ధం. ఈ వాందవాసి యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1760లో జరిగింది. ఈ యొక్క యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించగా ఫ్రెంచి వారు చిత్తుగా ఓడిపోయి కేవలం వ్యాపారానికే పరిమితమైన వారు ఫ్రెంచి వారు. అందుచేత వారి పాండిచేరి ప్రాంతాలను ఇవ్వడం జరిగింది. ఏది పాండిచేరి, కరైకల్, యానం అనే ప్రాంతాలను చివరికి ఆ ప్రాంతాలను తీసుకొని వ్యాపారం చేయడం జరిగింది. రైట్, అదొక విషయం. అయితే ఎప్పుడైతే సప్తవర్ష సంగ్రామం 1763 వరకు చివరి దశలో చేరుకుంది, 1763 వరకు చివరి దశలో చేరుకోవడం జరిగింది. యూరప్లో సంభవించిన సప్తవర్ష సంగ్రామ యుద్ధము చివరికి 1763 నాటికి చేరుకొని ఆ యుద్ధంలో చివరిగా వాళ్ళు ఏం చేసుకున్నట్టే ప్యారిస్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ప్యారిస్ ఒప్పందం ఫలితంగా ఫ్రెంచి వారు కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితమయ్యారు. రైట్, ఈ యొక్క యుద్ధాలకు పరిమితం కావడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఫ్రెంచి వారు ఓడిపోవడానికి ప్రధానంగా దారితీసిన పరిస్థితులు ఏంటో చూద్దాం. రైట్, ఫ్రెంచి వారు ఓటమికి గల ప్రధాన కారణాలు ఏమిటంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రభుత్వ కంపెనీ కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా లేటుగా ఉండేది. అంతేకాకుండా ఉద్యోగులలో అవినీతి ఉండేది.
రెండవ కర్ణాటక యుద్ధంలో మనం చూసినట్లయితే రెండవ కర్ణాటక యుద్ధంలో లంబోర్డ్స్ నాయిస్ నికోలస్ మెస్సీ మద్రాస్ గవర్నర్ జనరల్ అయినటువంటి నికోలస్ మెస్సీ దగ్గర లంచం తీసుకొని ఆ మద్రాస్ ప్రాంతాన్ని తిరిగి ఇవ్వడంతో డూప్లే ఏం చేసి మళ్ళీ తిరిగి ఆక్రమించడం జరిగింది. ఏమంటున్నాం, ఉద్యోగుల అవినీతి ఎక్కువగా ఉండేది. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థ, ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి, కంపెనీ కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా లేటుగా ఉండేది. అంతేకాకుండా మాతృదేశం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందేవి కాదు. ఈ యొక్క ఫ్రెంచ్ వారికి వాళ్ళ మాతృదేశం నుండి ఎలాంటి సహకారాలు అందేవి కావు. అంతేకాకుండా వీళ్ళు ఏం చేసినట్టే అమెరికా అండ్ ఆఫ్రికా దేశాలలో వీరి యొక్క వ్యాపార స్థావరాలను విస్తృతంగా విజృంభించారు. అందుచేత భారత్పై ఈ యొక్క విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పుకోవచ్చును. ఓకేనా. నెక్స్ట్, కౌంటిడి లాలీకి స్థానిక పరిస్థితులపై కొత్తగా నియమించినటువంటి కౌంటిడి లాలీకి రెండవ కర్ణాటక యుద్ధం తర్వాత ప్రాబల్యం కోల్పోయినటువంటి ఫ్రెంచ్ అధికారులు ఏం చేసినంటే ఈ కౌంటిడి లాలీని ఫ్రెంచ్ గవర్నర్గా నియమించడం జరిగింది. తర్వాత 1757లో ఈ నియమించడంతో ఇతనికి స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళ ఓటమి కూడా కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెంచ్ వారితో పోలిస్తే ఆంగ్లేయుల వద్ద ఉన్నటువంటి సేనాధిపతులు ఐరిక్యూట్, రాబర్ట్ క్లైవ్, లారెన్స్ లాంటి వారు గొప్ప వ్యక్తులు ఉండేది. వీళ్ళు అనేక యుద్ధాల ద్వారా బ్రిటిష్ వారికి విజయాన్ని సాధించి పెట్టారు అని చెప్పుకోవచ్చును. అంతేకాకుండా ఆంగ్లేయులకు ప్రధానమైన 3 కేంద్రాలు ఉండేవి. ఒకటి మద్రాసు అయితేంది, మద్రాసు ప్రాంతము, కలకత్తా ప్రాంతము, బొంబాయి ప్రాంతం ఉండగా ఫ్రెంచ్ వారికి కేవలం పాండిచేరి మాత్రమే ఉండేది. ఇది కూడా వారి ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చును. రైట్. నెక్స్ట్, అత్యంత బలమైన ఆంగ్లేయులకు ఏంటంటే ఫ్రెంచ్ వారితో పోలిస్తే అత్యంత బలమైన నౌకాదళ కేంద్రం ఉండేది. అందుచేత ఈ యొక్క విజయాన్ని కూడా కారణంగా చెప్పుకోవచ్చును. భారతదేశ పరిస్థితులపై అవగాహన లేని వ్యక్తులను గవర్నర్గా నియమించడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చును. అందుచేత ఇక్కడ రాజకీయ విషయాలపై స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల ఫ్రెంచి వారి ఓటమికి మరొక కారణంగా చెప్పుకోవచ్చు. మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధ ఫలితంగా ఏమైందంటే చివరికి వీరు వ్యాపారానికి మాత్రమే పరిమితమయ్యారనే విషయాన్ని మనం స్పష్టంగా చెప్పవచ్చును. రైట్. ప్రతిరోజు కూడా ఇప్పటి నుండి మనం ప్రతిరోజు కూడా రోజుకో యుద్ధం గురించి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ రైట్.